ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? అలా పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా సోర్స్ ఎక్కడిది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 భారత రాజ్యాంగం ప్రకారం అందులో ఉన్నటువంటి విషయాలను కొన్ని తీసి చెప్తున్నాను. సరే. నామినేషన్ల పరిశీలన రోజు నాటికి 25 ఏళ్ళు పూర్తయి ఉండాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వ్యక్తికి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖచ్చితంగా 25 ఏళ్ళు నిండి ఉండాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా కూడా నమోదై ఉండాలి. ఓటు హక్కు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి కాకుండా వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు ఆయా వర్గాలకు చెందిన వారే ఉండాలి. ఈ మేరకు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 4(5) దీనికి అనుమతినిస్తున్నాయి. అయితే ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి ఇంకొక రాష్ట్రంలో పోటీ చేయటానికి వీలుందా అంటే వీలు లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇలాంటి అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలి. ఏ కేసులోనైనా దోషిగా నిర్ధారణ 2 ఏళ్ల పాటు జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు. దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పుపై గనక స్టే ఉంటే ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పింది. అది వేరే విషయం. సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక డిపాజిట్ ఏమైనా చెయ్యాలా అనే దాని గురించి మనం మాట్లాడితే చట్ట ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్న వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అందుకోసం కొంత అమౌంట్ సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 31(a) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అయితే ఎస్సీ ఎస్టీలకు ఈ మొత్తంలో మినహాయింపు ఉంది. వారు రాయితీ ఉంది. వారు 5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. ఎస్సీ ఎస్టీలు తమకు కేటాయించిన రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. పోటీ చేసిన నియోజకవర్గంలో చెల్లుబాటైన ఓట్లలో ఎన్ని ఓట్లయితే వస్తాయో ఆ చెల్లుబాటైనటువంటి ఓట్లలో 1/6 సాధించిన అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. ఈ మేరకు ఓట్లు సాధించని అభ్యర్థులకి ఆ డిపాజిట్ అనేది వెనక్కి ఇవ్వరు. అవి వాళ్ళు కోల్పోవాల్సిందే. అయితే నామినేషన్ వేయాలంటే కొన్ని విషయాలు తప్పనిసరి. అవేంటి మనం చూద్దాం. అవేంటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ సమర్పించాలి. నామినేషన్ వేసేటప్పుడు వారి అభ్యర్థిత్వాన్ని ఇతరులు ప్రతిపాదించాలి. అలా ప్రతిపాదించే వారిని ప్రపోజర్ అంటారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ పోటీ చేసే అభ్యర్థులకైతే కనీసం 1 ప్రపోజర్ చాలు. అదే స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(1) ప్రకారం ఇది తప్పనిసరి. భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ దగ్గర రిజిస్టర్ అయినా ఇంకా గుర్తింపు లేనటువంటి పార్టీలు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ నుంచి గనక పోటీ చేసే అభ్యర్థులు ఉంటే వారికి కూడా 10 మంది ప్రపోజర్లు ఉండాలి. తగినంత మంది ప్రపోజర్లు లేకపోతే వారి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. అలాగే ప్రపోజర్లకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదు. నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ కూడా సమర్పించాలి. అందులో అభ్యర్థి యొక్క ఆస్తులు, అప్పులు, కేసులు లాంటి అన్ని వివరాలు ఉండాలి. భారతదేశ పౌరుడినని లేదా పౌరురాలినని రాజ్యాంగానికి భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటాను
అనే ప్రమాణ పత్రం నామినేషన్ల సమయంలో సమర్పించాలి. వీటితో పాటు నామినేషన్ల సమయంలో రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధృవీకరణ పత్రాన్నైనా సరే అభ్యర్థులు సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి, ఇవ్వాల్సి ఉంటుంది కూడా. ఇందుకు నామినేషన్ల పరిశీలన తుది గడువు వరకు సమయం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 36 ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ అధికారిదే. తర్వాత నామినేషన్ వేసేటప్పుడు ఎంతమంది వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడితే, నామినేషన్లు వేసేటప్పుడు చాలామంది అభ్యర్థులు భారీ ఊరేగింపుగా వెళ్తుంటారు. అయితే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు మాత్రం ఇలాంటి ఊరేగింపులకు అనుమతి లేదు. ఆ 100 మీటర్ల అనుమతి ఉండదు. ఆ 100 మీటర్ల దూరంలోకి గరిష్టంగా 3 వాహనాలనే అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి కూడా పెద్ద సంఖ్యలో జనం వెళ్ళటానికి వీల్లేదు. అభ్యర్థి సహా మొత్తం 5గురు మాత్రమే వెళ్ళటానికి అనుమతి ఉంటుంది. నామినేషన్ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఆయన ఎలక్షన్ ఏజెంట్, ఆయన ప్రపోజర్లలో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా న్యాయవాదిని కూడా తీసుకెళ్ళొచ్చు. అయితే ఇతరులు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఈ విధంగా కొన్ని గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ, దీని గురించి మీరు కంప్లీట్గా 67 పేజెస్ ఉంది. అది మీరు చదవచ్చు, పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే నామినేషన్ ఫామ్లో లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సోర్స్ ఉందో అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.